హలో అండి. మా పాప అయితే పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉందండి. ఇది 1 మంత్ అప్పుడండి. చూడండి ఎలా మెసులుతుందో. చాలా క్యూట్‌గా చిన్ని చిన్ని చేతులతో మొహం అటు ఇటు అనుకుంటూ ఆ చేతిలో ఉండే గోర్లు పెట్టి గీక్కుంటుందండి. అందుకని గ్లౌజులేసాను. ఫుల్ వర్షాకాలం అండి. అందుకు టోపీ పెట్టేశాను. లాక్కుంటా ఉంది. ఇది థర్డ్ మంత్ అండి. బోర్లా పడిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మంత్ బర్త్డే ఇలా డెకరేట్ చేసి ఇలా చేశానండి. సెకండ్ మంత్ వచ్చేసి ఇలా డెకరేట్ చేశానండి. ఇలా డెకరేట్ చేసేసాను. ఇక్కడ థర్డ్ మంత్లో అండి బోర్లా పడుతుంది. బాగా బోర్లా పడటానికి గింజుకుంటూ ట్రై చేస్తూ ఉంది. నాకేమో భయం వేస్తుందండి, ఎక్కడ చేతుల మీదకి వెళ్ళిపోతాయా అని. సో నేను అటు తిప్పుతున్నాను, తనేమో ఇటు తిరుగుతూ ఉంది క్యూట్గా. అస్సలు వినట్లేదండి. చాలా సన్నగా ఉందండి. నాకేమో భయం వేస్తుంది, ఎక్కడ చేతులు పట్టుకుపోతాయో అని. గింజుకుంటూ లాక్కుంటూ అలా చేస్తుందండి. నోరు బయటకంటా ఉంది, నోట్లో చేతులు పెట్టేసుకుంటుంది, బోర్లా పడాలని ట్రై చేస్తుంది. అస్సలు ఆగట్లేదండి. ఇక్కడ చూడండి, బయటేసాము, అందరినీ వింతగా ఎలా చూస్తుందో పాపాయి. ఇక్కడ థర్డ్ మంత్ అయితే మేము ఇలా డెకరేట్ చేసామండి మా పాపాయిని బాగా. ఇక్కడ చూడండి మా పాపాయి ఎలా ఉందో. గోల్డ్ చైన్ తీసుకున్నామండి. ఎలా ఉందో అని న్యూ ఫ్రాక్ వేసి చూశాను. ఇలా ఫ్రెష్ చేపించి ఒక్కసారి టవల్ వేసి ఒక ఫోటో తీద్దామని తీశానండి. ఇంకా 6 మంత్ అప్పుడైతే ఇలా రెడీ చేశానండి నేను మా పాపాయిని. గుడికి వెళ్ళామండి, అక్కడ ఇలా పడుకోబెట్టి ఒక ఫోటో తీసేశాను. అండ్ సెకండ్ మంత్ అప్పుడైతే ఇలా ట్రై చేశానండి, రెయిన్బో విత్ రెయిన్ పడేలాగా. చాలా కిలకిలా నవ్వుకుంటూ ఆడుకుంటూ బాగా తీపించుకుందండి ఫోటో. డెకరేట్ చేసేటప్పుడైతే ఫుల్ ఏడ్పించేసిందండి బాబోయ్. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి. ఫొటోస్ అయితే బాగానే తీయించుకుంది, పర్లేదు, యాడ్ అవ్వకుండా మంచిగానే తీయించుకుంది, నవ్వుతుంది. ఇంకా తర్వాత చూడాలి ఏం చేస్తుందో అమ్మాయి గారు. ఇక్కడ చూడండి, వాకర్లో వేసాం, నడకొచ్చేసింది, అస్సలు ఆగట్లేదండి, కర్ర పట్టుకొని ఆడుతుంది. ఇక్కడ చూడండి, మేము గుడికి వెళ్ళామండి, అసలు ఎక్కడా ఆగట్లేదండి, అంతా తిరుగుతా అటు ఇటు తిరుగుతుందండి బాగాను. ప్రసాదం పెట్టినా కూడా అస్సలు వద్దనుకుంటూ ఇష్టానికి తిరిగేస్తుందండి. మా పాపాయికి అయితే బెలూన్స్ అంటే భలే ఇష్టం అండి, బాగా ఆడుతుంది బెలూన్స్ తోటి. ఇక్కడ చూడండి, 4th మంత్లో అయితే ఇలా డెకరేట్ చేశానండి నేను మా పాపాయిని. 8th మంత్ వచ్చేసి ఇలా డెకరేట్ చేశానండి, అన్ని బొమ్మలు అన్నీ పెట్టేసి. అండ్ 9th మంత్ వచ్చేసి మ్యాంగో సీజన్ అండి, సమ్మరు, సో ఇలా ట్రై చేశాను. 10th మంత్ వచ్చేసి ఇలా ట్రై చేశానండి, బాగుందా. అప్పుడు వచ్చేసి ఉగాదండి. ఇది ఇంటి దగ్గర చూడండి ఎలా ఊగుతూ ఉందో, అస్సలు వినట్లేదండి. వినకుండా ఊగుతా ఆడుతా కేకలు పెడతా ఒకటే గోల కింద చేసేస్తుందండి. బెలూన్స్తో చూడండి ఎలా ఆడుతుందో. బెలూన్స్ అంటే పాపాయికి చాలా ఇష్టం అండి, బాగా ఆడుతుంది. ఇక్కడికి వచ్చేసేసి మా అమ్మ వాళ్ళు పత్తిళ్ళు కట్టారండి, గృహప్రవేశానికి వెళ్ళాం. వచ్చేసింది, ఏమన్నా ఆడుతుందా, బాగా నడుస్తుంది, కింద పోతుంది, ఒక్కటే గోలండి, ఏడుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, వాకర్లో వేసేసాం, ఎలా గెంతుతుందో 6th మంత్ అప్పుడు. ఇంక ఇక్కడ 9th మంత్ అప్పుడే నడకొచ్చేసి అది పట్టుకొని ట్రై చేస్తూ ఉంది నడవటానికి, బాగా ట్రై చేస్తుంది. ఇంకా నేను దుప్పటి పైకనేసాను, మంచం పట్టుకొని నడుస్తుందని. అలాగే అప్పుడే ట్రై చేస్తూ ఉందండి నడవటానికి. పాపాయి బాగా ట్రై చేస్తూ ఉంది, చిన్న అడుగులు, చేతికి ఏది చిక్కట్లేదు, నడవాలంటే భయం వేస్తుంది, అటు ఇటు అడుగులు వేస్తూ ఉంది కాళ్ళతోటి. చూసి నవ్వుతుంది, కాసేపు ఆగుతుంది, మళ్ళీ ట్రై చేస్తుంది బాగా. ఇప్పుడైతేనండి ఒక్క అడుగైతే వేసేసిందండి బాగాను. అలాగే బుడి అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చేస్తుందండి, చిన్నగా చిన్ని అడుగులు వేసుకుంటూ వస్తుందండి బాగా చిన్నగా. ఎంత భయం వేస్తుందోనండి తనకి, అడుగు తీసి అడుగు వేయాలంటే మాత్రం పాపాయికి. ఏంటో ఈ పిల్ల నడవడానికి ఎంత భయపడుతుందో. తొందరగా రావాలని ఉంటుంది కానీ రాదు. ఇక్కడ చూడండి, మా వదిన చిన్న ఫ్రాక్ కుడితే వేసానండి, చాలా ముద్దుగా ఉంది కదండి. బయట పడుకోబెట్టాం, ఎలా చూస్తుందో చూడండి వింతగా అమ్మాయి గారు. ఇది కూడా 3rd మంత్ అప్పుడండి, ఫుల్ చలికాలం అండి, ఇప్పుడు వర్షాకాలం అండి.
ఇక్కడ చూడండి మిడ్డీ వేసానండి, ఒక ఫోటో తీసేసాను ఉయ్యాల్లో పడుకోబెట్టేసి. ఇక్కడ చూడండి సైడ్ ఎప్పుడు చూడు సైడ్కి తిరిగి పడుకుంటూ ఉంటుందండి మా పాపాయ్, సైడ్కి పడుకుంటుంది. మిడ్డీ వేసానండి ఇక్కడ కూడా అని ఫోటో తీసానండి ఒకటి. ఇక్కడ చూడండి చైన్ వేసి క్యూట్గా భలే ఉంది పాపాయి రెడ్ కలర్ గౌన్లో. ఇక్కడ చూడండి టవల్ చుట్టేసి ఒక ఫోటో తీసానండి, క్యూట్గా ఉంటుందని. చాలా క్యూట్గా ఉంటుందండి మా పాపాయ్. కానీ అస్సలు లావు అవ్వలేదండి బాబాయ్, చిన్నప్పటి నుంచి 1 ఇయర్ వరకు కూడా సన్నగా ఉండిందండి. ఇక్కడ చూడండి ముక్కు పుడక పెట్టాను, చాలా క్యూట్గా ఉంది కదండి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్, కొత్త ఫ్రాక్ అని వేసేసానండి ఆ రోజు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, నాకు చాలా క్యూట్గా అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న ఆఫీస్ ట్యాగ్ వేసుకొని వాళ్ళ నాన్ననే బెదిరిస్తూ ఉంది. ఇక్కడ మేమైతే బీచ్కి వెళ్ళామండి, అక్కడ బీచ్లో అలా నిల్చోపెట్టి ఒక ఫోటో తీసానండి. ఇక్కడ చూడండి ఎలా ఆడుతుందో అమ్మాయి గారు. ఇక్కడ మేము అన్నీ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు సామాన్ సర్దుతుంటే గోల కింద వచ్చేసిందండి అలా కూర్చొని. ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో, ఫోన్ పట్టుకొని చూసేస్తుందండి. ఇక్కడ చూడండి మేమైతే వేలాద్రి గుడికి వెళ్ళామండి, అమ్మాయి గారికి పుట్టెంటికలు తీపిద్దామని. ఇక్కడ వచ్చేసి గుండు చేపించేసామండి, పట్లంగా తీసేసాను, మా అక్క తీసుకొచ్చిందని. బాగుంది. ఇక్కడ చూడండి వాళ్ళ నాన్నమ్మకి సాయం చేస్తూ పిండి కలుపుతూ ఉంది. పిండి కలిపి చపాతీలు చేస్తుందంటే ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదండి. ఇక్కడ చూడండి తింటుంది అమ్మాయి గారు. ఏం తింటుందంటే వాటర్ యాపిల్ అండి, వాటర్ యాపిల్ తింటుంది అమ్మాయి గారు. అది తినడం రాట్లా, తింటుంది, కొరుకుతుంది, ఊసేస్తుంది. ఇక్కడ చూడండి మంచం కింద దూరి ఎలా చూస్తుందో, రా అంటే రాకుండా. నా బంగారం అయితే వేసేసుకుందండి, నా చైన్ తీస్తుంటే తీయనివ్వట్లేదండి. ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో, క్యూట్గా ఉందని ఒక స్నాప్ అయితే తీశానండి. నాకైతే మా పాపాయ్ అంటే చాలా ఇష్టం అండి, చాలా క్యూట్గా భలే ఉంటుందండి. క్యూట్గా అమ్మాయి గారు ఎంత ముద్దుగా ఉంటుందో. ఇక్కడ చూడండి బాల్ పట్టుకొని ఆడుతూ ఉంది. ఇక్కడ చూడండి చీరలు కావాలంటే ఆమెకి నా చున్నీ తీసేసుకొని చుట్టేసుకుందండి. హాఫ్ లంగా జాకెట్ వేసానండి, మేము కొత్త ఇల్లు కొన్నాం అక్కడ తీసానండి ఫోటో. అయితేను గౌన్ వేసుకుందండి, వాళ్ళ నాన్నమ్మ తెచ్చారు, ఫోటో తీయమంటే తీసి పంపించానండి. ఏమా స్టిల్స్ ఇస్తుందండి, ఫోటో తీస్తాను స్టిల్ ఇవ్వు అంటే. ఇక్కడైతే గ్రౌండ్కి తీసుకెళ్ళామండి, చాలా ఖుషీగా, మామూలుగా ఆడట్లేదండి, ఫుల్ ఖుషిగా ఆడుతుంది బాగాను. ఇక్కడ చూడండి 2 పిలకలు వేసానండి, పూలు పెట్టమని ఒకటే గోల. ఇంకేం చేస్తానండి, పెట్టేశాను, కాసేపు ఉంచుకొని ఓడబిక్కేసుకుందండి. ఫైనల్గా మా ధృతి 4 ఇయర్స్కి అయితే ఇలా ఉందండి. చాలా క్యూట్గా ఉంది అని అనుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.